మరలా లోకంలోకి వెళ్ళిపోతారండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మోకరించి కన్నీరు విడిచి నా బాధ ఇది ప్రభు అని చెప్పి యేసు ప్రభు దగ్గర ఎన్నెన్నో సార్లు మన శ్రమను పెట్టాము, బాధ పెట్టాము. ఎన్నెన్నో సార్లు మన బాధను ఆయనకి వ్యక్తం చేశామండి. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి నిన్ను ఎందుకు ప్రేమించాడు, ఎందుకు కనికరించాడు, ఎందుకు నిన్ను ఉన్నతమైన స్థాయిలో మరలా ఉంచాడు అంటే ఇప్పుడైనా తిరిగి వచ్చి మరలా మారతావని నీకు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని దేవునికి రావాల్సిన మహిమను తీసుకురాకుండా ఈరోజు అజ్ఞానంలో బ్రతికి దేవునికి దూరం అవుతున్నావండి. అందుకనే యేసు ప్రభు ప్రతి క్షణము ప్రతి నిమిషము నిన్ను చూసి, నేను కన్న బిడ్డ, నేను నమ్మిన బిడ్డ నా నుంచి ప్రతి క్షణము వైదొలుగుతుందని ప్రతి క్షణము నిన్ను చూసి ఏడుస్తున్నాడు ప్రభు. ఎప్పుడైనా నువ్వు చేసింది ఏంటో తెలుసా? ఇంకా పాపంలోనే, పాపపు స్థితిలోనే నువ్వు బ్రతుకుతున్నావు, నమ్మిస్తున్నావు దేవుణ్ణి, అవకాశాలు ఇస్తున్నాడని చేస్తున్నావేమో. జాగ్రత్త, ఒక దినం వస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతి వానికి నేను జీతమిస్తానని ఆయన చెప్పాడు. ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని నువ్వు శిక్ష ఖచ్చితంగా భరించవలసిందే. ఆ శిక్ష నుంచి తప్పించబడాలి అంటే నువ్వు చేస్తున్న ప్రతి పాపం, నువ్వు చేస్తున్న ప్రతి విషయములో దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒప్పుకుని దాన్ని కప్పుకోకుండా దేవుని వైపు తిరిగితే దేవుడు మరలా నేను ఉన్నతమైన స్థాయిలో చేరుస్తాడు. నీ ప్రతి బాష్ప బిందువుకు కన్నీరుగా మార్చి